హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ జర్నీ పద్మ. ఈ ఛానల్ని మీరెంతగానో ఆదరిస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి పద్మక్క ఈ లగేజ్ బ్యాగులు పట్టుకుని ఉంది అనుకుంటున్నారా? అవునండి, ఇంకా టైం దగ్గరికి వచ్చేసింది కాబట్టి మొత్తం అన్నీ సిద్ధం చేసుకుంటున్నాం అనమాట. ఈ రోజు ఏంటంటే ఇక్కడ నుంచి ఇవి బావగారికి పంపించేస్తానండి. ఎందుకంటే ఇంకా ఆయన దగ్గర లగేజ్ ఏమైనా ఉంటే అన్నీ సరి చేస్తారనమాట. అందుకని చెప్పేసి ఇంకా బావగారు వస్తున్నారంట, ఆయనకి ఇచ్చేయడం కోసం అని చెప్పి రెడీ చేశానండి. సరే, చాలాసార్లు షాప్ దగ్గరికి వెళ్తున్నాను వస్తున్నాను, కానీ ఏం కొన్నానో చూపించలేదు కదా. కొన్ని చూపించకూడదని అనుకున్నానండి, ఎందుకంటే సర్ప్రైజెస్ ఉంటాయి కదా కొన్ని, అందుకని చెప్పి కొన్ని చూపించానులేండి. కొన్ని అయితే చూపిస్తాను మీకు, ఓకేనా. 2 బ్యాగులు అయితే సర్దేశానండి. చెలో భీమవరం అన్నమాట. ఫస్ట్ చెలో హైదరాబాద్ టు భీమవరం అండి. చాలామందికి డౌట్ ఉంటుంది కదా, అక్క ఎప్పుడు వెళ్తున్నావో చెప్పకుండా ఇదంతా ఏంటి అని చాలామందికి డౌట్ ఉంటుంది. నేను వచ్చేసి ఈ నెల 23 వెళ్తున్నామండి. 23కి వెళ్తున్నాం అనమాట. డేట్ చెప్తే మా ఆడబడుచుకి అయితే ఇంకా బెంగ వచ్చేస్తుంది. ఇక్కడే ఉందండి, బెంగ వచ్చేస్తుంది. ఇంకెన్నో రోజులు లేదనమాట. కరెక్ట్గా వారం ఉందండి. మళ్ళీ సోమవారం తర్వాత మంగళవారము ప్రయాణం అయితే, ఓకేనా అండి. సరే, బ్యాగులు అయితే ఇలా సర్దేశాను. మాకైతే మేడం ఇచ్చారండి బ్యాగ్ అయితే, బాగుంది కదా. 2 బ్యాగులు ఇచ్చారు, ఇదొకటి ఇచ్చారు. పెట్టే అంటాం కదా, మనమైతే పెట్టి అంటాము, వీళ్ళైతే లగేజ్ అంటారు, లగేజ్ బ్యాగ్ అంటారు అన్నమాట. అదొకటి ఇదొకటి ఇచ్చారు. ఈ బ్యాగ్ వచ్చేసి అక్క ఇచ్చిందనమాట. అక్క నువ్వేం కొనుక్కోలేదు అంటారేమో, ఇంకా వాళ్ళు ఇచ్చినప్పుడు ఇంకా కొనుక్కుంటాం ఎందుకండి. ఈ బ్యాగ్ అయితే అక్క ఇచ్చింది, ఎప్పుడో ఇచ్చింది. ఇది కూడా మేడం ఇచ్చారంట. తీసేస్తే అంటే వీళ్ళు ఎక్కువ తెచ్చుకుంటున్నప్పుడు వీళ్ళకి అవసరం లేకపోతే తీసేస్తారండి. ఆ తీసేసిన బ్యాగ్లో ఇదొకటి అన్నమాట. తీసి ఇచ్చేసినప్పుడు కావాలంటే ఓకే నేను కూడా తీసుకుంటా అని చెప్పాను. బాగున్నాయి కదా అని. సరే, ఒక 2-3 చూపిస్తానండి మీకు, ఏం కొన్నాను ఏంటి అని చెప్పేసి. సర్దేశానండి, మీకు చూపించకూడదు అని చెప్పి, ఇంటికి వెళ్ళిన తర్వాత రివీల్ చేయొచ్చులే అని చెప్పి. కాకపోతే కొన్ని ఎలా అంటే సర్ప్రైజెస్ ఉంటాయి కదా, అనుకోకుండా మనం గమ్ముని తీసేసి ఇచ్చేస్తాము. ఆ టైంలో వీడియో తీయొచ్చు, తీయకపోవచ్చు, కుదరకపోవచ్చు కదా, అందుకని చెప్పేసి అట్లా ఇక కొన్ని చూపించాలండి. ఇంపార్టెంట్ చూపిస్తాను మీకు. ఇవి వచ్చేసి టీషర్ట్లు అండి. అబ్బా, మళ్ళీ సదురుకోవాలి, నాకు టైం ఉంటుందో లేదో. నాకు టైం కుదిరినప్పుడు అలా వచ్చేసి చదువుతున్నానండి, అందుకని టీషర్ట్స్ అండి. మామూలుగా మా అబ్బాయి గారి కోసం తీసుకున్నాను అన్నమాట. 2 తీసుకున్నాను, ఒకటి రివీల్ చేశాను, ఇంకోటి చేయను, ఓకేనా అండి. నా జెంటిల్ మ్యాన్ అన్నమాట, వాడు జెంటిల్ మ్యాన్ కోసం తీసుకున్నాను. తర్వాత ఇవి వచ్చి పేరు వాచీలు అండి, అంటే కప్పులు వాచీలు అన్నమాట. ఇది ఆల్రెడీ ఇప్పుడు నేను బయటికి తీసాను, నేను పెట్టుకున్నా అని చెప్పి మిగతాది బావకి ఇచ్చేద్దాం అని చెప్పి మీకు సెట్ చూపిస్తానండి. ఇది బావ కోసం నా కోసం అని చెప్పి తీసుకున్నానండి. బాగుందా, ఎలా ఉందో చెప్పండి, నా సెలెక్షన్ బాగుందా లేదా. వాచ్ అయితే బ్లాక్ వచ్చిందండి, లోపల స్క్రీన్ మట్టికి వైట్ వచ్చిందనమాట. చాలా బాగుంది. అంటే నేను బాగుందని చెప్పేస్తున్నాను, మీరు కూడా చెప్పాలి కదా బాగుందా లేదా అని చెప్పేసేయండి, ఓకేనా. ఇట్లా వచ్చిందనమాట. కపుల్ వాచ్ బావగారి కోసం అని తీసుకున్నాను అనమాట, గిఫ్ట్. ఇది మనకి రవాబీలోనే తీసుకున్నానండి. 50 రియాల్ పడింది. అమౌంట్ ఎందుకు చెప్తున్నానంటే రీజనబుల్గా ఉంటుంది, చాలామంది కొనుక్కుంటారని. ఆ రేటు చెప్పనసర్లేదు, కానీ ఏంటంటే అవునా మనం కూడా కొనుక్కోవచ్చు అని వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా. సెకండ్ టైం వెళ్ళేసరికి ఇంకా ఆఫర్ కూడా తీసేసారండి. ఇది ఆఫర్లో ఉందన్నమాట. అప్పుడు ఆఫర్ టైంలో వెళ్ళి తీసుకున్నాను. మళ్ళీ సెకండ్ టైం వెళ్ళినప్పుడు ఆ వాచ్లు ఏమి లేవు. మళ్ళీ పెట్టచ్చు కదా, వెళ్తూ చూస్తూ ఉండండి. ఇది కూడా సర్ప్రైజ్ అనే అనుకున్నాను, కానీ రివీల్ చేస్తానులేండి ఈసారికి. సర్ప్రైజ్ ఏంటంటే కొన్ని సర్ప్రైజెస్ ఇచ్చినప్పుడు చూద్దాంలే అని చెప్పేసి అనుకున్నాను. సరే అండి, ఇదొక సెట్ అన్నమాట. మా పాప కోసం అని తీసుకున్నానండి. వాచ్ వచ్చి అలాగ బ్రాస్లైట్లు అలా వచ్చినాయండి, బాగుంది. సరదాగా ఎప్పుడన్నా పెట్టుకుంటుందిలే అని చెప్పి ఇలా తీసుకున్నాను. మనం ఎలాగూ గోల్డ్ అలాంటివి కొనలేం కదా, అంటే ఇంతలా ఉన్నాయి బడ్జెట్లో కొనలేం కాబట్టి ఇలాంటివి కొనుక్కుని వెళ్తే హ్యాపీ, ఓకేనా అండి. ఇంక ఇవేమీ లేవండి, ఇంకంటే మామూలుగా పార్సిల్ ఇచ్చినవి, అంటే ఎవరికైనా పట్టుకెళ్ళమన్నాయి అన్నీ ఇందులో సర్దాను. మళ్ళీ సెట్ అవుతాయో లేదని డౌట్ అన్నమాట, ఇందులోనే మళ్ళీ సర్దిరేసాం కదా. ఇవి వచ్చి హ్యాండ్ బ్యాగ్స్ అండి, బాగున్నాయి. ఇవి కూడా రవాబీలో తీసుకున్నాను, హ్యాండ్ బ్యాగ్స్ అన్నమాట. చూడ్డానికి బాగున్నాయి కదా అని చెప్పి అట్లా. ఎలా ఉన్నాయండి, బాగున్నాయా చెప్పేయండి, బాగున్నాయో లేదో. ఓకే,
ఇవన్నీ ఇంకా బ్యాగ్స్, బట్టలు మా ఆడపడిసి తీసుకుంది కదా ఇందులో పెట్టేశాను. ఇంతే అండి, సబ్బులు, షాంపులు కామనే కదా అట్లా. ఇంకా ఈ లగేజ్కి వచ్చేస్తే కొన్ని నేను కొన్నానండి, కొన్ని అయితే మేడం వాళ్ళు ఇచ్చినవి ఉన్నాయి. అంటే వాళ్ళకి వద్దు అని చెప్పేసి పడేస్తారు కదా, ఈ పడేసేయండి అన్నప్పుడు ఇవి బాగున్నాయి కదా మనకి యూజ్ఫుల్గా ఉంటాయి తీసుకుందాం అని చెప్పి తీసుకునే ఉంటాయి కదా, అట్లా తీసుకునే ఉన్నాయండి. లేడీస్కి పర్వాలేదండి, ఇళ్లలో ఎలా అంటే మంచి కూడా పాడేస్తూ ఉంటారు వాళ్ళకి నచ్చకపోతే, అటువంటి మనం తీసుకోవచ్చు. కానీ బాయ్స్ అయితే ప్రతిదీ కొనాలండి, చాలా కష్టం అబ్బా వాళ్ళకైతే. ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ మీద కోపగించుకోకండి ఏం తీసుకురాలేదు అది అని చెప్పి, వాళ్ళైతే ప్రతిదీ కొనాలి. ఒకరికి ఇద్దరికైతే ఓకేనండి, అందరికీ కొనుక్కురావాలంటే కష్టం కదా, చాలా కష్టం అండి. మామూలుగా అయితే ఇప్పుడు మేము కొన్నాము, మామూలుగా కొంటే అసలు చాలా డబ్బులు అయిపోయినాయి అండి. నాదే ఒక నెల సాలరీ అయితే బావగారికి ఒక నెల సాలరీ పైన అయిపోయింది. కానీ ఎవరికేం తీసుకెళ్ళకపోతే అదే బాధ అని చెప్పేసి ఇంకా కొనడం తప్పలేదన్నమాట. అంటే తగు మాత్రంగా కొన్నాము. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్క వస్తువు ఇచ్చేసరికి వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ అంటే ఇదే ఇచ్చారా అన్న ఫీల్ ఉంటుందేమో. కానీ ఏం చేస్తామండి, ఒక్క పర్సన్ వచ్చి 100 మందికి సక్కబెట్టాలంటే కష్టం కదా. ఆ 100 మంది కలిసి ఒక పర్సన్కి సక్కబెట్టగలుగుతారు, లేదంటే ఒక పర్సన్కి సక్కబెట్టగలుగుతారు. కానీ ఒక్కరు వెళ్ళి 100 మందిని సక్కబెట్టాలంటే చాలా కష్టం. కానీ ఏం చేస్తాం, తప్పదు మరి, చాలా రోజుల తర్వాత వెళ్తున్నాం కదా, ఆ హ్యాపీనెస్ వాళ్ళకి కూడా ఉంటుంది. కాబట్టి ఏదో మా చిన్నగా ఏంటంటే మా స్తోమత కొలిది ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించి అలా చేసామండి బావగారు నేను కలిసి. ఓకే, మరి ఇందులో ఏమున్నాయో చూపిస్తాను రండి. ఫస్ట్ చూసారు హెయిర్ బ్యాండ్స్ వచ్చాయి, ఇవి తీసుకున్నానండి. హెయిర్ బ్యాండ్స్ బాగున్నాయి కదా అని చెప్పి తీసుకున్నాను. ఇది వచ్చేసి డబ్బులు చెప్తున్నాను ఎందుకంటే మీకు కొనుక్కోవడానికి వీలుగా ఉంటుంది కదా. అంటే నేను ఎక్కువ పెట్టేశాను అనుకుంటారు, వద్దులేండి ఎక్కువ తక్కువ తర్వాత ఆలోచించవచ్చు. 13 రియాల్ అన్నమాట ఇక్కడ కాస్ట్ వచ్చేసి, మీకు తెలుస్తుంది అంటే ఏది ఊరికే రాదన్నమాట. 13 రియాలు. ఈ బ్యాండ్ వచ్చేసి 13 రియాలు అన్నమాట. అంటే మన ఇంటి దగ్గరగా 300 వేసుకోండి, దగ్గరగా 300 రూపాయలు అన్నమాట ఇది. ఓ మై గాడ్, అందుకే ఇక్కడి నుంచి ఏమైనా కొనుక్కు రావాలంటే 100 సార్లు ఆలోచిస్తారు, ఏది ఊరికినే రాదు కదా. మన ఇంటి దగ్గర అయితే ఇదేముంటుందండి, మహా అయితే 100 రూపాయలు కూడా ఉండదు నాకు తెలుసు అయితే. కానీ ఇక్కడ అలా పడిందనమాట, అంటే మన రేటు కంపేర్ చేసుకుంటే అట్లా ఉంది. ఇవి స్టాండ్లు అండి, ఫోన్ స్టాండ్లు అనమాట. మనకి ఇప్పుడు నేను మీకు వీడియో షూట్ చేస్తున్నాను కదా, అది ఫోన్ స్టాండ్ అనమాట. ఇలా దీనికి పెట్టేసుకుని ఏదైనా బల్లకి గ్రిప్కి పెట్టుకుని మన ఫోన్ ఇక్కడ సెట్ చేసుకోవచ్చండి. రింగ్ కనిపిస్తుంది కదా అలాగా. ఇలాంటివి నేను ఒక 3 తీసుకున్నాను అనమాట. ఎందుకంటే ఒకటి నాకు, ఒకటేమో తమ్ముడు వాళ్ళకి, ఇంకొకటేమో మా అల్లుడు ఉన్నాడు, వాడు కూడా యూట్యూబ్ చేస్తున్నాడు, వాడికి యూజ్ అవుతాయి కదా అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. ఇలా 3 తీసుకున్నాను, వాడికి గిఫ్ట్ అన్నమాట మల్లుడికి. మీకు ఒకటి చూపించాలి, ఇది తీసుకున్నానండి. ఎలాగ డైమండ్ షాప్కి వెళ్ళాను కదా రోజు, డైమండ్స్ ఎలాగో చూపించలేదు కదా మీకు, అందుకని చెప్పేసి డైమండ్ నెక్లెస్ కొన్నాను అనమాట మా అమ్మాయికి. ఇవన్నీ సర్ప్రైజ్లేనండి, కానీ రివీల్ చేసేసాను మీకోసం అని చెప్పి. నిన్న వీడియో పెట్టాను, అది వీడియో తీసానండి, ఆ వీడియోలో చెప్పాను ఇక్కడ ఈ సెట్ లేదో అయిపోయిందని చెప్పి. ఇదే డిజైన్ అనమాట, ఈ డిజైన్ లేదండి అయిపోయింది. ఎలా ఉంది, బాగుందా కామెంట్లో చెప్పేయండి, బాగా తీసుకున్నానా లేదని చెప్పి. దీనికైతే ఒక రింగు, బ్రాస్లెట్, 2 ఇయర్ రింగ్స్, నెక్లెస్ సెట్ వచ్చిందనమాట. స్టోన్స్ అండి, బాగుంది, ఎందుకో మనసుకు నచ్చింది చూడగానే, సరే కదా అని తీసుకున్నాను. ఎలాగూ ఒరిజినల్ డైమండ్స్ ఎలాగూ కొనలేం కదా అని చెప్పి డూప్లికేట్ డైమండ్స్ అన్నమాట. చూడమ్మా అన్నయ్యనా, హలో అయ్యవా, ఓకే అయిపోయి సిరా. ఇది చూడండి, ఇది వచ్చేసి నైటీ అండి. వీళ్ళైతే ఎక్కువ నైటీలు వేసుకుంటారన్నమాట, బయటికి వెళ్ళినా నైటీలు ఎక్కువ వేసుకుంటారు. మనకైతే నైటీలు వేసుకోము. బాగుంది కదా అని తీసాను అనమాట. అంటే వాళ్ళు ఇంకో వద్దు తీసేయండి అన్నారు. ఇందులో ఏదో చిన్న కంప్లైంట్ ఉంటే తీసేస్తారనమాట. అలా చిన్న కంప్లైంట్ ఉండి తీసేసి మనం తీసుకున్నాం. ఇది కూడా సేమ్ అంతేనండి. ఇక్కడ నైటీల్ని జలిబియా అంటారు. జలిబియా అంటే నైటీలు అన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత మర్చిపోతాను ఈ డైమండ్ నెక్లెస్ ఎక్కడ పెట్టానని చెప్పేసి మీరు నాకు కామెంట్లో చెప్పండి, అక్క ఎల్లో నైటీలో పెట్టారని చెప్పి. ఇలా ఎందుకు పెట్టాను అంటే అది జరిగిపోతుంది, జరగకుండా ఫిట్గా ఉంటుంది, ఇరగకుండా ఉంటుందని చెప్పేసి అండి. లింకులు ఊడిపోకుండా ఉంటాయి. ఇంకా మళ్ళీ ఇంకా లాస్ట్ కంటే చూపించలేదు, కిస్మిస్ ప్యాకెట్లు కొన్నానండి. తర్వాత ఇంకా సర్దేశానండి. ఇంటికి వెళ్ళిన తర్వాత రివీల్ చేద్దాము. ఇందులో పాల పొడి అంటే పాలపిండి ఇటువంటివన్నీ మేడం ఇచ్చినవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇంటికి వెళ్ళిన తర్వాత రివీల్ చేస్తాను. ఇంకెందుకంటే మొత్తం అన్నీ సర్దేశాను కదా నీట్గా. బావాళ్ళు వచ్చినప్పుడు నేను మళ్ళీ హడావిడిగా అన్నీ సర్దాలంటే కష్టం, అందుకని చెప్పేసి. ఓకేనా అండి, సరే మరి.
ఇదిగో ఇది కూడా మేడం వాళ్ళు ఇచ్చిన స్వెటర్, ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా. అట్లా అంటే మంచిగా ఉంటాయండి. వాళ్ళకి ఏంటంటే ఒక్కసారి 2 సార్లు వేసుకున్న తర్వాత నచ్చవనుకుంటా పడేసేమంటారు. సో అలాంటి టైంలో మనకి నచ్చితే తీసుకోవచ్చు, మనం కూడా పడేసేయచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అరే అన్నీ తీసుకోవాలని ఏం లేదు, నచ్చితేనే తీసుకోవచ్చు. ఓకేనా అండి. ఫైనల్లీ ఇదండి, ఊరికి వెళ్ళిపోతున్నాను కాబట్టి మొత్తం అన్నీ సర్దేసి రెడీ చేసేసుకున్నాను. ఎవరైనా ఊరికి వెళ్ళేటప్పుడు టెన్షన్ ఉంటుందండి, అందుకని చెప్పేసి ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు ఒక్కొక్కటి సర్దేసుకుంటే ఈజీగా ఉంటుందన్నమాట. అంటే టైం ఉంది కదా ఇంకా సర్దుకుందామని అనుకోకండి, ఈజీగా సర్దుకోవడానికి ఉంటుంది. సో ఫైనల్లీ నేనైతే బ్యాగ్ సర్దేశాను. ఇంకోటి ఏంటంటే నాతో పాటు తీసుకెళ్తే ఇంకా కొంచెం టెన్షన్ ఉండకపోను, కొద్దిగా టైం ఉంది. కానీ ఏంటంటే బావాళ్ళకి ఇచ్చేస్తున్నాము, ఎక్కువ తక్కువలు ఉంటే అక్కడ వాళ్ళు సరి చేసుకుంటారని చెప్పేసి. అంటే ఇక్కడ లగేజ్ ఎంత ఉందో తెలీదు, ఆయన దగ్గర లగేజ్ ఎంత ఉందో తెలీదు. ఇద్దరం వెళ్ళేసరికి లగేజ్ కరెక్ట్గా ఉంటే ఓకే, కరెక్ట్గా పట్టుకెళ్ళిపోతాం. ఎక్కువ తక్కువలు ఉంటే ఇక్కడ తీసుకోవడం బెటర్. ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎక్కువైందని టెన్షన్ ఇటు తీసి టెన్షన్ పడతాం కదా, అందుకని చెప్పి బావగారికి చెప్తున్నాను. మనకి ఇచ్చిన లగేజ్కి కరెక్ట్గా ఉంటే ఆయన సరి చేసేస్తారు. కొంచెం ఎక్కువ ఉంటే ఇందులో చేతి తీసి మనకి పార్సిల్ వేసేస్తే బాగుంటుంది అని చెప్పి ఆయన ఇక్కడే తీసేయడానికి ఆయనకి ఇచ్చేస్తున్నాను అనమాట. అందుకని చెప్పి వీడియో అండి. ఓకేనండి, ఇది వీడియో. ఈ వీడియో ఎలా అనిపించింది, నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. ఇది ఎవరికి ఉపయోగపడే వీడియో కాదు, కాకపోతే ఏంటంటే నా హ్యాపీనెస్ని కానీ ఏదైనా కూడా మీ వరకు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నాకు టైం కొలది, సో దీన్ని మీ వరకు తీసుకొస్తున్నాను. ఎవరికైనా ఉపయోగపడితే షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, ఇంతకుముందు చూడకుండా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక ఒకసారి ఛానల్ని చెక్ చేయండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.